హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దూషకులు అంటే తిట్టుకునేవారండి. ఒకరినొకరు దూషించుకుంటారు. మీ నోట్లోంచి బూతులు వస్తాయా? నిజం చెప్పండి, చెప్పండి. అమ్మ ఒక తల్లి చెప్పిందండి, ఎవరు బ్రదర్స్ ఏం చెప్పటం అస్సలు మాట్లాడరు. మన పురుషులు అస్సలు బూతులే మాట్లాడరు. పాపం స్త్రీలే లూజు నోరు కదా. ఏమా చెప్పండి, ఊరకే రావండి అన్నాడు ఒక ఆయన. ఏం డబ్బులు ఇస్తే వస్తాయా? అదే కాదండి, కోపం వచ్చినప్పుడు వస్తాయండి. కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలియదు, నీ కన్ను విని తెలియదు. పచ్చి బూతులు వచ్చేస్తుంటాయి. యేసు ప్రభు నమ్ముకున్నాను అంటావు, నీ ఉంటే నాకు చాలా యేసయ్యా అంటావు, కానీ గుండెల్లో ఉన్న బూతులు మాత్రం ఖాళీ చెయ్యవు. ఎక్కడి నుంచి వస్తాయండి బూతులు? హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో దేవుని వాక్యం నిండుంటే ఏమొస్తుంది? నోట్లోంచి వాక్యం వస్తుంది. నీ హృదయంలో బూతులు ఉంటే ఏమొస్తుంది? బూతులు వస్తాయి. నేను చెప్పాను కదా, హృదయంలో యేసు ప్రభువుకు చోటిస్తే, నూతన హృదయం ఇచ్చినప్పుడు ఇక నీ నోట బూతు మాటలైనను, సరసోక్తులైనను, ఒట్టి మాటలైనను నీ నోటి నుండి రాకూడదు. ఇవి పరిశుద్ధులకు తగదు. నేను వేరే దేశాలకు వెళ్ళినప్పుడు సడన్గా ఎవరైనా మన తెలుగు మాట్లాడే వాళ్ళు కనపడితే, అక్కడ మాట్లాడుకుంటుంటే నేను గబుక్కని తలదిప్పి చూస్తా, మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఎక్కడని, ఏంటంటే. అలాగే మనం చక్కగా భక్తిలో ఉండి బూతులు మాట్లాడుతున్నాం అనుకో, బూతు మాట నీ నోటి నుంచి వచ్చినంటే సాతాను ఎక్కడి నుంచో, మా వాడు ఇక్కడ ఉన్నాడు, నా భాష ఇక్కడ ఉంది చెప్తాడు నీ మీదకి. అంతే ఎచ్చి నీకు అప్పు చెప్తాడు చూడు, ఒక్కటి అనుకున్నావు 10 మాటలు మాట్లాడతావు. అప్పుడు పక్కన వాడు అందిస్తుంటాడు ప్రాంప్టింగ్. అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి. సణుగుడు ఎక్కడుంటుందో, అబద్ధాలు ఎక్కడుంటాయో, డంబాలు ఎక్కడుంటాయో, బూతు మాటలు ఎక్కడుంటాయో, అపవిత్రత ఎక్కడుంటుందో పిలవకుండానే వచ్చి కూర్చుంటాడు సాతాను అక్కడ. అందుకే నీ భక్తి అంతా చెడిపోతుంది. అంచెదనములలో నీ నోటిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. అంచెదనములలో మనుషులు అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. మా పిల్లలు కాలేజీలో చదువుతున్నారండి, ఎదిగొచ్చారండి, అయినా కూడా మేము చెప్పినట్టు వింటారండి అన్నవాళ్ళు ఉంటే చేయి చూపించండి. 1 2 3 హల్లెలూయా. ఇంతమంది సభలో ఒక 4 5 హల్లెలూయా. మిగిలిన పిల్లలమ్మా, మిగిలిన వాళ్ళ పిల్లలు లేరా? మా అబ్బాయి మా మాట వింటం లేదండి, ఎవరినో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని అంటాడండి. ఇంతమంది అబ్బాయిలే అనేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయి కూడా మా అమ్మాయి ఎవరినో తీసుకొచ్చిందండి, ఎవరితో వెళ్ళిపోయిందండి. అయ్యయ్యో, తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని వాళ్ళ ఆశీర్వాదం లేకుండా నువ్వు ఎలా వర్ధిల్లుతావండి? అమ్మ నాన్న తర్వాతే కదా, ముందు దేవుడు అనుకోండి. దేవుడు తప్పకుండా ముందు, తర్వాత ఎవరు మన జీవితంలో? మనల్ని ఎక్కువ కాలం భరించిన వాళ్ళు ఎవరు? మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు? మనల్ని ఇంతటి వారి చేసిన వాళ్ళు మొదట దేవుడు, తర్వాత ఎవరండి? నిన్ను కన్న తల్లిదండ్రులు. అంచెదనాల్లో ఆ కృతజ్ఞత లేదు మనుషులకి. తల్లిదండ్రుల మీద తిరగబడతారు. ఏమిచ్చావులే ఈ పెంకుటిల్లు అన్నారంట. అక్కడ పెంకుటిల్లు ఇచ్చినందుకు సంతోషపడరా బాబు? అప్పులు చేసి చచ్చిపోతే మీ నాయన ఎవరు కడతాడండి? ఎవరిని అడుగుతాడు? కొడుకుని అడగరా? తల్లిదండ్రులకు అవిధేయులు అంచెదనాల్లో. ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటే, మీరు పెద్దవాళ్ళు అయిపోయినా సరే, అమ్మ నాన్న నేర్పించుంటే, మీ మీద ఉన్న శాపం పోవాలంటే, సాతానికి మీ మీద చోటు లేకుండా ఉండాలంటే తల్లిదండ్రుల దగ్గర క్షమాపణ అడగండి. అమ్మ ఎప్పుడో క్షమించేసింది అంటావు, కరెక్టే. అమ్మ క్షమిస్తుంది, నాన్న క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. కానీ మనం మన తప్పుని ఒప్పుకోవాలి. అప్పుడే మన మనస్సాక్షి సరవుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి
దేవా నన్ను ఆదుకోవా, నా చెయ్యి పట్టుకోవా, నాకు తోడు రావా, నన్ను ఆశీర్వదించవా అని నీకు ఎలుగెత్తి మొరపెడుతున్నా ప్రతి ఒక్కరి మొరలు ఆలకించు నాయన. మా మొరలు ఆలకించి మమ్మల్ని ఆశీర్వదించాలని నీ గాయపడిన హస్తమును చాపి మా కొరకు ఎదురు చూస్తున్న యేసయ్య నీ కౌగిల్లో మమ్మల్ని చేర్చుకో నాయన. భయంకరమైన లోకంలో మేమున్నాం. చెడిపోతుందయ్యా లోకం అంతకంతకి. స్వార్థ ప్రియులుగా, ధనాపేక్షతో, బింకములాడివారుగా, అహంకారులుగా, అజితేంద్రియులుగా, అపవాదకులుగా, దూషకులుగా, క్రూరులుగా, సజన ద్వేషులుగా, అపవాదకులుగా, దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవారుగా, పైకి భక్తి కలిగిన వారికి ఉండి శక్తిని ఆశ్రయించని ఈ లోకములో ఇటువంటి జనుల మధ్య మేము వారిని పోలి ఉండక యేసు వైపు చూచే కనులు కలిగిన వారిగా, మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన ప్రకారం మేమును సమస్త ప్రవర్తనలు పరిశుద్ధులమైనటకు సహాయము చేయ, పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, ప్రభు ఇచ్చే దీవెనలు పొందిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.